వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా? నేనే వెళ్ళి అడిగితే షాప్ ఓనర్ కంట్లో పడతాను. అదంత సేఫ్టీ కాదు. పైగా ఈ నగ ఎక్కడిది ఏంటి అంటూ 1,00,000 క్వశ్చన్స్ వేసి చంపుతాడు. సో మనం కనుక్కోకుండా దీని వాల్యూ తెలుసుకోవడం ఎలా? ఎస్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీతో ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్. ఓకే. ఏంటి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నిజానికి నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను. ఈ నగ వాల్యూ దీని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అదేదో మీరే అడగచ్చుగా. అడగొచ్చు, కానీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం, అంటే ధనవంతుల కుటుంబం. పైగా ఈ షాప్ వాళ్ళందరూ బాగా తెలుసు. అడగాలంటే కొంత మొహమాటం, అభిమానం అడ్డొస్తున్నాయి అంతే. ఇందులో తప్పేముంది సార్? ఇదేమి దొంగ వస్తువు కాదు కదా. అయ్యో కాదండి. మాలాంటి గొప్పవాళ్ళు ఇలా చిన్న నగ గురించి, దీని ధర గురించి అడగడం ఏంటని. పైగా ఈ షాప్లో అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. చిన్న చూపు చూస్తారని చిన్న షైనెస్. సరే, ఇప్పుడేం కావాలి? నన్ను ఎందుకు పిలిచారు? ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ నగ ధర ఎంత ఉంటుందో కొంచెం షాప్లో అడిగి చెప్తారా? ఇంతేనా? ఇలా ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ రాదు కదా. అయ్యో అలాంటిదేం లేదండి, ఏమీ ఉండదు. పర్లేదు, వెంటనే ఒప్పుకుంది. ఎంతైనా ఆడవాళ్ళు చాలా సహృదయులు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఇవాళ బంగారం రేట్ ప్రకారం దీని ధర ఎంత ఉంటుందో చెప్పగలరా? అలాగే, షూర్ మేడం. సారీ మేడం, ఓన్లీ బంగారం అయితే తోక వేసి చెప్పగలం, బట్ దీనికి రాళ్ళు ఉన్నాయి.